రూతు గ్రంథంలో బెత్లెహేము పేరు వెనుక ఒక అద్భుతమైన సువార్త దాగి ఉంది. అదేంటో తెలుసుకుందామా? సరే చెప్తాను, విను. హెబ్రీ భాషలో బెత్లెహేము అనే పేరుకి అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్ అని అర్థము. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడేది ఏంటంటే ఈ రొట్టెల ఇంటిలో రొట్టెలు లేవని అర్థమవుతుంది. దానిని బట్టి ఎలీమెలకు అనేటటువంటి వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకుని మోయాబు పట్టణానికి వెళ్తాడు. మోయాబులో స్థిరపడతాడు. అయితే అక్కడ ఆయన కాలం చేయటం జరుగుతుంది. నవోమి తన 2 కుమారులు మాత్రమే మోయాబులో ఉంటారు. ఈ 2 కుమారులు మోయాబు స్త్రీలను వివాహం ఆడతారు. పెళ్ళైన తర్వాత వారిద్దరూ కూడా చనిపోవటం జరుగుతుంది. ఇప్పుడు నవోమి తన 2 కోడలని తీసుకుని బెత్లెహేముకి బయలుదేరుతుంది. కానీ రూతు మాత్రమే బెత్లెహేములోనికి రావటం జరుగుతుంది. ఎవ్వరూ లేరు, అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఈ కుటుంబాన్ని విమోచించడానికి బెత్లెహేములో ఒక విమోచకుడు ఉన్నాడు. ఆయన పేరే బోవాజు. ఈ బోవాజు ఏం చేస్తాడంటే రూతుని విమోచిస్తాడు, వివాహం చేసుకుంటాడు. వారిద్దరి సంతానములో నుంచి దావీదు మహారాజు రావటం జరుగుతూ ఉంటుంది. దావీదుకి రూతు ఏమవుతుందంటే గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతుంది. అంత మాత్రమే కాదు, 1000 సంవత్సరాల తర్వాత దాదాపుగా యేసుక్రీస్తు ప్రభువారు అదే బెత్లెహేముపురంలో జన్మించడం మనం చూస్తాం. ఈ బెత్లెహేముపురంలో ఎందుకు పుట్టారంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం చెప్తుంది కదా, ఇజ్రాయేలీల్ని పరిపాలించడానికి పుట్టారంట. అలాగే మనలందరినీ కూడా పరిపాలించడానికి యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేముపురంలో పుట్టారు. అంత మాత్రమే కాదు, ఈ రొట్టెల ఇంటిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమంటారంటే నేనే జీవాహారమును అని చెప్తారు. ఈ రొట్టెల ఇంటిలో నుంచి ఒక జీవాన్ని ఇచ్చే ఒక గొప్ప రొట్టె రావటం మనం చూస్తూ ఉన్నాము. ఆ రొట్టె మనందరికీ కూడా గొప్ప జీవాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాము. బోయాజు ఏ విధంగా అయితే బెత్లెహేములో ఉండి రూతుని నవోమిని విమోచించడం జరిగిందో, యేసుక్రీస్తు ప్రభువారు అదే బెత్లెహేములో పుట్టి మిమ్మల్ని నన్ను విమోచించారు. మానవాళిని అంతటిని కూడా ఆయన విమోచించడం జరిగింది. చూడండి, బెత్లెహేము అనేటటువంటి పదం వెనక మాల ఎంత అర్థం ఉందో. రూతు గ్రంథంలో ఈ బెత్లెహేము పేరుని కేవలం పేరులానే తీసుకుంటే, ఇది ఒక ఊరులానే తీసుకుంటే దానిలో దాగిన అర్థాన్ని మనము గుర్తించలేము. కానీ దేవుడు రాయించిన పుస్తకాలు ఏమైతే ఉన్నాయో బైబిల్లో, అవి ఇండివిజువల్ ఐసోలేటెడ్ స్టోరీస్ కాదు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది దేవుని యొక్క బిగ్ పిక్చర్ ని చూపిస్తూ ఉంటుంది. అలాగే అదే రూతు గ్రంథంలో బెత్లెహేము ఒక గొప్ప దేవుని ప్రణాళికని చూపిస్తూ ఉంటుంది. అర్థమైందా మీకు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.